బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. BNS 105 అన్నది కల్పబుల్ హోమిసైడ్ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరొక వైపు 118(1) ఉద్దేశపూర్వకంగా ఒక ఆయుధంతో దాడి చేస్తే గనక దానికి సంబంధించి కూడా శిక్ష ఉంటుంది. దానికి కనీసం 3 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఈ 2 సెక్షన్ల కింద అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేశారు. ఆ కేసులు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళ మధ్యాహ్నం ఆయన నివాసానికి వెళ్లారు. 11:45 పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. 12 గంటలకి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పారు. 12:15 నుంచి 12:20 మధ్యలో ఆయన్ని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తరలించారు. సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఆ తర్వాత ఈ సమాచారంతో భారీ ఎత్తున అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు. దాదాపు 1:30 అయ్యే సమయానికి అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడ పోలీస్ స్టేషన్ ముందు మనకి కనిపించారు. ఆ తర్వాత 2:10 ఈ లోపు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం 2:10 ఆయన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఇంకా గాంధీ హాస్పిటల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. దాదాపు 45 నిమిషాలుగా అల్లు అర్జున్ ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. వైద్య పరీక్షలన్నీ పూర్తి చేసిన తర్వాత ఏ క్షణమైనా అల్లు అర్జున్ని అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి తరలించే అవకాశం ఉంది. నాంపల్లి కోర్టులో కూడా అల్లు అర్జున్ హాజరు కోసం పూర్తిగా ఏర్పాట్లన్నీ చేసేశారు అధికారులు. మెజిస్ట్రేట్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైనా ఆయన అక్కడికి తరలించే అవకాశం ఉంటుంది. ఇంకొక వైపు తనపై నమోదైన కేసుల్లో తనని అరెస్ట్ చేయకుండా ఉండే విధంగా తనపై నమోదైన ఆ పిటిషన్స్ని క్వాష్ చేసే విధంగా అల్లు అర్జున్ హైకోర్టుని మూవ్ చేశారు. ఆ పిటిషన్లు ఇప్పటివరకు విచారణకి రాలేదు. అయితే ఇవాళ మధ్యాహ్నం 2:30కి విచారణకు వస్తుంది అని భావించినప్పటికీ కోర్టు సాయంత్రం 4 గంటలకు విచారిస్తామని చెప్పింది. సో 4 గంటల వరకు కూడా ఆ కేసుకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఉండే అవకాశం లేదు. కానీ ఈలోపు ఖచ్చితంగా వైద్య పరీక్షల్ని పూర్తి చేసి అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టులో పోలీసులు ప్రవేశపెడతారు. మరి మెజిస్ట్రేట్ డిస్క్రిషన్ అన్నది ఇప్పుడు ఇక్కడ చాలా కీలకం. మెజిస్ట్రేట్ నాంపల్లి కోర్టులో హైకోర్టు డైరెక్షన్స్ కోసం ఎదురు చూస్తారా, లేకపోతే ఈ కేసుని విడిగా ఆయన చూసి ఆయన ఆ కేసుకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారా అన్నది చాలా కీలకం. ఎందుకంటే మధ్యాహ్నం 1:15 రిమాండ్ రిపోర్ట్ని సిద్ధం చేశారు పోలీసులు. సో నాంపల్లి కోర్టుకి తరలించిన తర్వాత అక్కడ మెజిస్ట్రేట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇక్కడ చాలా కీలకం. రైట్, లైవ్ విజువల్స్ చూస్తున్నాం. గాంధీ హాస్పిటల్ నుంచి అల్లు అర్జున్ని అక్కడి నుంచి తరలిస్తున్నారు. సో వైద్య పరీక్షలన్నీ పూర్తయిపోయాయి. దాదాపు 40-45 నిమిషాల పాటు అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన్ని వైద్య పరీక్షలన్నీ పూర్తి చేసిన నేపథ్యంలో ఇప్పుడు నాంపల్లి కోర్టుకి తరలిస్తూ ఉన్నారు పోలీసులు. నాంపల్లి కోర్టులో మరి కాసేపట్లోనే మెజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ని హాజరుపరుస్తారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.